జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎంతమంది ఎందుకు జనం వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే మంచిది అంటారు అందరూ. ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా మంచిదే అంటారు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పనులు ఏమున్నాయి? అంత మాట ఎప్పుడు చూసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లడ్డు 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 అని ఏముంది ఆ లడ్డులో? ఇంట్లో మనం చేసుకుంటాం, ఆయిలో ఏదో ఒకటి తెచ్చుకొని లడ్డు చేసుకుంటాం. ఈ లడ్డు మీద ఎందుకు రాజకీయం? వీళ్ళు చేయాల్సినది అది పట్టుకోవాల్సినది కాదు. ప్రజలకు ఏం చేయాలి? మనం ప్రజలకు ఏం చేయాలి? వాళ్ళ సమస్యలు ఏంది, ఏం కథ అని ఈ యొక్క అసెంబ్లీలో ఉంటాడు పవన్ కళ్యాణ్, కూర్చొని మాట్లాడదాం. ఏంది కూర్చొని మాట్లాడతావు? నీకు రాజకీయం తెలియదు ఆయన, సినిమా చెప్పు, ఓకే. రాజకీయం తెలియకుండా 27 గెలిచాడా? మన ఇద్దరం చక్కగా మాడదాం, నువ్వు గెలుచుకుంటావు నేను గెలుచుకుంటావు, చూస్తాం. చెక్క పడుతుంది, బొమ్మ పడుతుంది, తిప్పుతానే పిల్ల దాంట్లో పడుతుంది. ఇంతా ఎందుకు? అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మనం ఎందుకంటే మాట్లాడకూడదు అనుకున్నాం, సమస్య వచ్చినప్పుడు మాట్లాడాలి. ఏముంది వీళ్ళు చేసేది? ఏమి లేదు. ప్రతి ఒక్కటి అప్పుడు అమ్మ ఒడి, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడా? మరి నిరుద్యోగ వృత్తి ఇచ్చానాడా? నిరుద్యోగ వృత్తి చదువుకున్నా లేదు, అది లేదు. ఇస్తాం, 3000 ఇస్తాం, కొంచెం టైం పట్టిద్ది అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు ఇంకా 29 వచ్చాయనగా ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నాయి. అమ్మఒడి ఇది పసుపు కుంకుమ వేసినాడు చూడి, అటు ఆ విధంగా చేస్తాడేమో. అప్పుడు అంతే వద్దు, 8 నెలలు 6 నెలలు అన్నాయి, పసుపు కుంకుమ అన్నాడు. నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 అని అట్లా చేసినాడు. అది కాదు చేయాల్సింది. నువ్వు చేసేటువంటి జగన్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు. జగన్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పినారు వదిలేసిపోయాడని? అప్పులు చేయండి ఎవరి చేత? ఇప్పుడు నేను కూడా అప్పులు చేసుకుంటా. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో అప్పులు లేవా? ఇంకొకటి ఏమన్నాడు? నేను సంపద సృష్టించి ఆ సంపదను తెచ్చి మీ చేతులు పడతాయి. ఏం సంపద సృష్టించాను? వచ్చే కంపెనీలన్నీ వెనక్కిపోతున్నాయి. మీరేం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఎవరు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. అది కాదు. ఇప్పుడు మనం చేసేది ఆలోచన చేయాలి. ఇప్పుడు మనము అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేయాలి వీళ్ళు. అది వీళ్ళు ఆలోచన చేయాల్సింది. నువ్వు ప్రతి పనిని చేసి చూపెట్టు, అప్పుడు ఒప్పుకుంటారు. అది చేయట్లేదా చంద్రబాబు గారు? ఏం చేస్తున్నాడు చెప్పాను. ఇప్పుడు జగనన్న ఇల్లు ఇచ్చినాడా? జగనన్న ఇల్లు ఇచ్చినప్పుడు నాకు లేదన్నారు, నాకు భార్య చనిపోయి నాకు లేదన్నారు. అదే ఎమ్మెల్యేకు చెప్తే రాజమౌళి ప్రసాద్ రెడ్డికి ఇమీడియట్గా నాకు పటాకాయితం వచ్చింది. ఆడోళ్ళకంటే ఇచ్చేది అన్నారు. సచివాలయం లేకపోతే వాళ్ళు